ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ బతికే ఉన్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. 2-3 రోజుల క్రితం ద సన్ బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఆయన సీరియస్లీ ఇంజ్యూర్డ్, అలాగే కోమాలో ఉన్నారు, కాలు పోయింది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు సార్ మొస్తఫా చనిపోయాడు, తనకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి. సార్ వాస్తవంగా February 28న యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఖమేనీ మొస్తఫా ఖమేనీ ఎక్కడ కూడా మీడియాలో కనిపించలేదు సార్. అసలు ఏం జరిగి ఉంటుంది? నాకెలా తెలుస్తుంది? నేను నన్ను ఏం జరిగిందని అడిగితే నేను ఎలా చెప్పాలి, మీరే చెప్పండి. నేను ఇరాన్లో ఉన్నానా? ట్రంప్ కు లేని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుందా? సో అందువల్ల మీరు ఆ ప్రశ్న అడిగితే మీరు నన్ను ఎక్కువ ఊహించుకుంటున్నారు. సో నేను అసలు ఏం జరిగిందనే నేను చెప్పలేను. ఎందుకు ఈ చర్చ జరుగుతుందని మాత్రమే చెప్పగలను. అందువల్ల మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న ఏం జరిగిందని కాదు. నాకు ఎక్కడో ఇరాన్ లో అది కూడా ముస్తఫా ఖమేనీ బతికున్నడా లేడా అని నాకెంత తెలుస్తుంది? ఇక్కడ టీవీ ఛానల్లో కూర్చొని ఎవరెక్కడ చనిపోయినా అవి చనిపోయిందా, ముస్తఫా ఖమేనీ చనిపోయిందా అని ఎవిడెన్స్లతో మాట్లాడడం సాధ్యం కాదు. ఎందుకు ఈ చర్చ జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతారు. మీరు అడగాల్సిన ప్రశ్న ఎందుకు ఈ చర్చ జరుగుతోంది అని. ఈ చర్చ జరగటానికి కారణం మొదటిది ఏంటంటే, ఎనీ వార్ విల్ హ్యావ్ ఎ ప్రాపగండా వార్, ఎనీ వార్ విల్ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ వార్. ప్రతి యుద్ధంలో ప్రాపగండా వార్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వార్ ఉంటుంది. సో అందువల్ల మీకు ప్రత్యర్థుల్ని డిమారలైజ్ చేసటానికి మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ వాడతారు. మహాభారతంలోనే గమనించండి, ద్రోణాచార్యుణ్ణి అంతం చేసేందుకు ఆఖరికి ధర్మరాజు కూడా అశ్వత్థామాత అనడలేదా? సో అది కూడా ఇన్ఫర్మేషన్ వార్తేనే. అశ్వత్థామాత అని బిగ్గర కానీ కుంజరహ అని మెల్లగన్నాడు. అంటే అబద్ధము కానీ అబద్ధం ఆడాడు ధర్మరాజు కూడా. ఎందుకు? దట్ వాజ్ ఇన్ఎవిటేబుల్. లేకుంటే ద్రోణాచార్యుని చేతిలో విల్లున్నంత కాలం ఎవరు కూడా ద్రోణాచార్యుని కింద పడేయలేరు. మరి ద్రోణాచార్యుడు విల్లు వదలతేనే ఎవరైనా అంతం చేయగలరు. మరి ద్రోణాచార్యుడు విల్లు వదిలేయాలంటే ఇంకో మార్గం లేక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మీద ఆధారపడ్డాడు. అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మహాభారత యుద్ధ క్రమాన్నే మార్చేసింది. ఏమంటే ఇంపాసిబుల్ ఉండేది. మహాభారత వార్లో పాండవులు గెలవడం అనేది అసాధ్యమయ్యేది, లేదా ఈ యుద్ధం అనెండింగ్ అయ్యేది. 2 ఎందుకంటే అర్జునుని చేతిలో విల్లున్నా ఎవరేం చేయలేడు, ద్రోణాచార్యం చేతిలో విల్లున్నా ఎవరేం చేయలేదు. ఇంకా కర్ణుడు లేనేలేడు, కర్ణుడు నెక్స్ట్ ప్లేయర్. సో వెన్ విల్ ద వార్ అండ్ నో ఎండ్ టు వార్. అలాంటిది మీకు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ తో శ్రీకృష్ణ పరమాత్మ సజెషన్ మేరకు మీకు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ తో పాండవుడు కౌరవుల్ని దెబ్బతీశారు. అందువల్ల ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండ్ ప్రాపగండా వార్ఫేర్ ఇస్ పార్ట్ ఆఫ్ వార్ఫేర్. అందువల్ల ఇక్కడ కూడా ఏంటంటే నీకు ప్రత్యర్థుల్ని మీకు డీలా వేయడానికి, డిమారలైజ్ చేస్తానికి, తమ వారిని ఉత్సాహపరచడానికి ఇవి వాడుతూ ఉంటారు. ఇక రెండవది, మరి వాడుతున్నప్పుడు నిజాలు ఎందుకు తెలియదు అంటే, బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ సీక్రసీ. అంటే ఒకవైపు ప్రత్యర్థులము ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తుంటే ఇటువైపు సీక్రసీ ఉంటుంది. ఎందుకంటే ముస్తఫా ఖమేనీ బతికుంటే అతన్ని చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించాయి. మీకు నెతన్యాహు చనిపోయాడో లేదో తెలియదు మాకు, బతికుంటే వెంబడించి వేటాడి చంపేస్తామని IRGC హెచ్చరించింది. సో అందువల్ల వారి ప్రాణాలకు ముప్పు ఉంది కనుక వారు బతికున్నారో లేదో తెలియకపోవడం కూడా ఒక యుద్ధ వ్యూహం. ఇది పార్ట్ ఆఫ్ ద వార్ స్ట్రాటజీ. వాస్తవంగా ఖమేనీ కూడా చనిపోయేవారు కాదు. ఖమేనీ బంకర్లకు పొమ్మంటే పోలే. ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఖమేనీకి అత్యంత సన్నిహిత సలహాదారుడు ఓపెన్ గా చెప్పాడు, ఖమేనీ డిడ్ నాట్ వాంట్ టు గో టు బంకర్ అని. నేను అంతకు ముందే చెప్పాను ఈ విశ్లేషణ, 10 రోజుల కిందే చెప్పాను. ఖమేనీ చావును కోరుకున్నాడు అని, మృత్యువును ఆహ్వానించాడని చెప్పాడు. ఎందుకంటే షియా ఇస్లాంలో మార్టిర్డమ్ అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే ఒక్కొక్క రిలీజియన్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు జైనిజంలో యుతనేషియా ఉంది. మీకు ఇవాళ పాసిటివ్ యుతనేషియా మీకు సుప్రీంకోర్టు లీగలైజ్ చేసింది 2018లో. ఇవాళ అమలైంది. ఇప్పుడు మీకు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. కానీ జైనిజంలో ఈ యుతనేషియా ఉంది. పాసిటివ్ యుతనేషియా కాదు, యాక్టివ్ యుతనేషియా ఉంది జైనిజంలో. అంటే ఇక టర్మినల్లీ ఇల్లున్నా, ఇక ఓల్డ్ ఏజ్కి వచ్చిన జైన్ ప్రాక్టీస్ లో సో వారు ఉపవాసం ఉంటూ పూజ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటూ ప్రాణాలు వదిలేస్తారు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద జైన్ ట్రెడిషన్. దాని కోర్టులు కూడా క్వశ్చన్ చేయలేదు, ఆత్మహత్య కింద తీసుకోవు.
సో అలాగే మీకు షియా ఇస్లామిక్ కాన్షియస్నెస్ లో ఈ మార్టిర్డమ్ ప్రాణత్యాగం అనేది, హుస్సేన్ ప్రాణత్యాగము, మన దగ్గర పీరీల పండుగ కూడా జరుపుకుంటారు చూడండి, షియా ముస్లిం జరుపుకుంటారు. సో అందువల్ల మీకు షియా ఇస్లామిక్ గురువైనటువంటి అయతుల్లా ఖమైనీ మార్టిర్డమ్ ను కోరి తెచ్చుకున్నాడు. లేకపోతే ఆయన బంకల్లో దాక్కోలేడా? ఆయన బంకల్లో దాక్కుండా దొరికేవాడే కాదు కదా. సో అందువల్ల ఈ డెలిబరేట్లీ చోస్ ఆయన తన ఇంట్లోనే ఉంటాను, తెలుగు చనిపోతానని కూడా, అయినా కూడా ఈ వాజ్ రెడీ ఫర్ ఇట్. సో అలా మీకు అది అలాంటి కేసులుంటే మినహాయిస్తే సాధారణంగా తమ నాయకుడిని కాపాడుకోవడం కొరకు ఈ ఇన్ఫర్మేషన్ సీక్రసీ మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ సీక్రసీ కాంతిపోని చోటికి చీకటి ఆవరించి ఉంటుంది. అందువల్ల మీకు ఇన్ఫర్మేషన్ లేని చోట స్పెక్యులేషన్ ఉంటుంది. వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ ఇమాజినేషన్ బిగిన్స్ అంటారు. సో ఎక్కడైతే వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ దేర్, నీకు స్పెక్యులేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకే ముస్తఫా ఖమైనీ బతికే ఉన్నాడా లేడా అనేది ఈ సెకండ్. థర్డ్, ట్రంప్ అనడానికి కారణం ఏంటంటే ఈ వాంట్ సమ్ రీజన్ టు కమ్అట్. అంటే ఇరాన్ లో ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఎంటర్ అయ్యాడు. వార్ ఎండ్ గేమ్ ఏందో అర్థం కావడం లేదు, మయసభలో దూరాడు. సో ఏం చేయాలి ట్రంప్? ఈ వాంట్ సమ్ రీజన్ టు కమ్అట్. సో ఆ రీజన్ కొరకు వెతుకుతున్నాడు. సో ఎర్లీ ఏదో ఒక కారణం చెప్పి విక్టరీ క్లెయిమ్ చేసుకొని బయటపడతాడు. సో మీరు చూస్తుండండి, ఈ వార్ ఎండ్ అవటానికి ఒక మార్గం ఇరాన్ సర్వనాశనం కావడం, అదొక పాసిబిలిటీ. నేను ఆ పాసిబిలిటీ కూడా కొట్టి పారేయడం లేదు. రెండో పాసిబిలిటీ ఏంటంటే ట్రంప్ విల్ డిక్లేర్ వార్ యూనిలేటరల్లీ, నేను గెలిచానని ప్రకటించుకొని బయటకు వస్తాడు. అలా ప్రకటించుకోవడానికి ఒక కారణంగా ఇలాంటి వార్తలు చెప్తుంటాడు. అందుకే ట్రంప్ ఈ మధ్య చెప్తున్నాడు చూడండి, అయిపోయింది యుద్ధం, ఇక మిగిలింది ఏమీ లేదు, ఇంకా టార్గెట్, ఇంకా మరి యుద్ధం జరుగుతుంది మిగిలింది లేకపోతే. 3-4 రోజులు అయింది ట్రంప్ చెప్పి. అబ్లిటరేటెడ్, నథింగ్ ఇస్ దేర్ ఇన్ ఇరాన్ నౌ. అసలు మేము దాడి చేస్తానికి మిలిటరీ లక్ష్యాలే లేవన్నాడు. మరి ఎందుకు యుద్ధం చేస్తాడు? ఇంకా ఇదన్నీ 4 రోజులైంది. నేను యుద్ధం కావాలంటే 10 రోజులు 10 గంటల్లో ఆపేస్తానన్నాడు. మరి ఎందుకు ఇంకా యుద్ధం చేస్తున్నాడు? సో ట్రంప్ డజంట్ నో వాట్ టు డూ. అందుకొరకు ఇలాంటిది ఏదైనా క్లెయిమ్ చేసుకొని మేము గెలిచామని ఏకపక్షంగా ప్రకటించుకొని వెళ్ళిపోవటానికి ట్రంప్ చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగం. బట్ నో బడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అంటే, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ క్యాల్కులేషన్ అక్కడే దెబ్బతిన్నది. ఇక్కడ ఖమైనీ అంతమైతే రెజీమ్ చేంజ్ అయిపోతుంది అనుకున్నారు. ముస్తఫా ఖమైనీ అంతమైతే రెజీమ్ చేంజ్ కాదు. ఎందుకంటే ఆ రెజీమ్ ఒకరి తర్వాత ఒకరుగా 4-5 6 పెట్టుకొని కూర్చున్నారు. ఇతనికి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోడు, ఒక 24 అవర్ టీవీ షో లాగా. నేను అయిపోతున్నా, అదే నాకు అయిపోయిన వెంటనే మీ షో ఆగుతుందా? టీవీ 24 గంటల టీవీ షో లైవ్ ఆగదు. నా తర్వాత బ్రేక్ ఇస్తారు, బ్రేక్ లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు, మళ్ళీ ఇంకోరు వస్తారు. సో మీరు లేచినా నేను లేచినా టీవీ ప్రసారాలు ఆగవు. ఎందుకంటే మీ ప్లేస్ ఇంకో యాంకర్ వస్తాడు, నా ప్లేస్ ఇంకో విశ్లేషకులు వస్తాడు. సో ఇది కూడా అంతే, అదొక లైవ్ షో లాగా నడుస్తుంది వాళ్ళ రెజీమ్. ఏం కమెడీ కావద్దు, ముస్తఫా కాదు ఇంకోరు వస్తారు, ఎవరెవరైతే ఆ సీట్లో కూర్చుంటారు కదా.